సెప్టెంబర్ 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని 38వ నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23, 24 తేదీలలో నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. నగర గణేష్ ఉత్సవ సమితి 38వ వార్షిక ఆహ్వాన కమిటీ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ సమావేశం స్థానిక భోగి గణపతి పీఠం సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. సమితి అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి దువ్వూరు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి జిల్లా ఆహ్వాన కమిటీ అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రూరల్ కార్యనిర్వాహక అధ్యక్షులు రంబాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చెట్నేడి శ్రీనివాస్, సిటీ ఉపాధ్యక్షులు చిలుకూరు మనోజ్ కుమార్, రూరల్ కార్యదర్శి బోలిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రమణరాజు మాట్లాడుతూ ఈ ఏడాది సెప్టెంబర్ 14 సోమవారం నుండి 22 మంగళవారం వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు, 23 బుధవారం, 24 గురువారం 2 తేదీల్లో నిమజ్జనం నిర్వహణ జరుగుతున్నందున గత ఏడాది వలె కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, తుని నియోజకవర్గ ప్రాంతాల నగర, పట్టణ, మండల, గ్రామాల పరిధిలో చవితి పందిళ్ల నిర్వాహకుల సమైక్యతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ఆచరించే శ్రేణులు సమితి నిర్వహణకు మరింత అవసరమన్నారు. మనోజ్ కుమార్ మాట్లాడుతూ నగరంలో 4 జోన్ల వారీగా టీం వర్క్ జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి చవితి పందిరికి సమితి తరపున ఓం జెండాలు భోగి గణపతి పీఠం అందిస్తుందని పీఠం సేవకుడు మురాలశెట్టి వీరప్రభాకరరావు ప్రకటించారు. పీఠం పూజల్లో ఉంచిన గణపతి శేష వస్త్రాలను సుబ్రహ్మణ్యం, మాలకొండయ్య, వెంకటేశ్వరరావు, మనోజ్ కుమార్లకు అందించి రమణరాజు సత్కరించారు. జిల్లా స్థాయిలో గత 4 ఏళ్ల నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఏడాది కూడా అదే రీతిగా ముందుకు వెళ్తూ ఇంకా విస్తృత స్థాయిలో అందరినీ కూడా సమీకృతం చేసుకోవడం. గత ఏడాది ఈ చవితి పందిళ్ళకి ప్రభుత్వం ద్వారా ఉచిత కరెంటు వచ్చేటువంటి కార్యక్రమాన్ని సమితి ప్రధాన కార్యదర్శి దువ్వూరు సుబ్రహ్మణ్యం గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వల్ల అది సక్సెస్ఫుల్ కార్యాచరణ అయింది. ఆ విధంగా ప్రతి ఏడాది కూడా నిర్వాహకుల యొక్క ఆలోచనలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని సమితి కలెక్టర్ గారికి, అధికారులకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పనిచేయడం జరుగుతుంది. ఈ మేరకు జిల్లా ఆహ్వాన కమిటీ అధ్యక్షులుగా ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు, అదేవిధంగా రూరల్ సిటీకి సంబంధించి ఈ నిర్వహణలో ఉన్నటువంటి ఈ యొక్క రంబాల వెంకటేశ్వరరావు గారు, వీరందరూ కూడా కార్యనిర్వాహక అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, ఏరియా ఇన్ఛార్జీలుగా, పదాధికారులుగా వీళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో సమితి ప్రధాన కార్యదర్శి దువ్వూరు సుబ్రహ్మణ్యం గారు మార్గదర్శనం చేస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది 1989లో ఈ సమితి ఏర్పడింది. 2004లో ఇది రిజిస్టర్డ్ కాబట్టి ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమం 38వ వార్షికోత్సవంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంచెల వారీగా ఈ సమావేశాల నిర్వహణతోటి అందరూ కూడా సమీకృతం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గణేష్ బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించినటువంటి పండుగ ఇది. ఈరోజు కూడా సమాజానికి హిందువుల ఐక్యత చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వాడలా జరిపేటటువంటి పందిర్ల ద్వారా జరిపేటటువంటి ఉత్సవాలకి అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తూ, అదేవిధంగా నిమజ్జనం రోజు పెద్ద ఎత్తున కాకినాడకి ఒక చరిత్ర ఉంది. 38 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి చరిత్ర. హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిమజ్జనం జరుగుతుంటే 2వ ప్లేస్ కాకినాడగా మనం అనేక సందర్భాలుగా చెప్పుకుంటున్నాం. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ హిందూ ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అందరితో కలిపి అన్ని వర్గాల యొక్క ప్రతినిధులను కూడా మనం దగ్గరికి తీసుకొని ఈ యొక్క కమిటీని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఏదైతే హిందూ ధార్మిక సంస్థలతో పాటు స్వామీజీలను కూడా పోయిన సంవత్సరం కలిసి ఈ యొక్క సమితి తరపున నిమజ్జన కార్యక్రమాలకు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరితో కలిసి హిందువుల ఐక్యత కోసం జరిగేటటువంటి పండుగని, నిమజ్జన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం కోసం అందరినీ కూడా ఒక ఆలోచన చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. పాటలు పెడుతున్నారు, ఈ మండపాల్లో పాటలు పెడుతున్నారు. ఆ పాటలన్నీ కూడా భక్తిపరమైనటువంటి పాటలు కాకుండా ఇటీవల నేను 15 రోజుల క్రితం వారు చెప్పినటువంటి వీడియో విన్నాను నేను. కాబట్టి భక్తిపరమైనటువంటి పాటలు కాకుండా సినిమా పాటలు, కొన్ని అశ్లీలమైనటువంటి పాటలు పెడుతున్నారు. కాబట్టి అటువంటివి పెట్టకుండా నిరోధించాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వారితో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మేము గత 4-5 సంవత్సరాలుగా కూడా ఈ ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి ఏ మండపానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము వారి మాటను కూడా గౌరవిస్తూ, మండపాలు భక్తుల యొక్క మనోభావాలను కూడా గౌరవిస్తూ, అదేవిధంగా దైవం ఒక
ట్రెడిషనల్ వేలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము కూడా ప్రజల్లో ముఖ్యంగా గణేశ భక్తుల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నిమజ్జనం రోజుని ఏదైతే మండపాల దగ్గర కానీ ఊరేగింపు ప్రాంతంలో కానీ ఈ బాణసంచా కార్యక్రమం, ఎందుకంటే మొన్న ఇటీవలనే తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఈ రకమైనటువంటి బాణసంచాలు కాల్చడం వచ్చేటువంటి పరిణామాలు చూసాం. కాబట్టి ఊరేగింపులో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా బాణసంచాలు కాల్చకుండా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ప్రయత్నం చేయడం కాదు, బాణసంచాన్ని నిషేధించాలి. మేము ఈ విషయంలో పూర్తిగా ఊరేగింపులో బాణసంచా నిషేధించే విషయంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నాం, భక్తులు కూడా సహకరించాలని కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. గురించి ఎవరైతే ఈ ధర్మానికి కట్టుబడి ఉన్నారో వారందరూ కూడా ధర్మానికి కట్టుబడి మీ భక్తిభావాన్ని మీరు పెంపొందించుకునే విధంగా ఉండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ వినాయక ఉత్సవాన్ని భారతదేశాన్నే కాకుండా మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేదానికి, పరిసరాలు భక్తిభావంతో నింపేదానికి ఈ కార్యాచరణ రూపొందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వినాయక పందిరుల్లో వేయడమే కాకుండా మీకు కావలసిన ఏదైనా లోటుపాట్లు ఉంటే సమితి ద్వారాగా మీ అన్ని కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం మాట్లాడటం ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది. ఆ విధంగా కాకినాడ రూరల్, కాకినాడ సిటీ మొత్తం జిల్లా అంతా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. కాబట్టి గతంలో అయితే కాకినాడ రూరల్లో మాకు ఒక రోడ్డు స్థానిక ఎమ్మెల్యే గారు నానాజీ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అక్కడ కొన్ని సదుపాయాల గురించి మేము మాట్లాడాలనుకుంటున్నాం, ఆయనతో కూడా మాట్లాడతాం. అదేవిధంగా పెద్దలందరూ కూడా అందరూ కలిసి వారితో కలిసి వెళ్తాం. అలాగే సిటీలో కూడా ఎమ్మెల్యే గారితో, మన కొండబాబు గారితో కావచ్చు, ఇంకా వివిధ అధికారులతో కావచ్చు, వారందరి దగ్గరికి వెళ్ళి వినాయక నిమజ్జనానికి, అదే వినాయక పండుగ ఈ 10 రోజులు జరిగేదానికి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా మాకు సకల సౌకర్యాలు ప్రజలకు అందించే విధంగా చూడాలని చెప్పేసి సందర్భంగా